Hi friends, welcome to Gauri Smart Channel. Probability and a chance. Probability is a chance. An experiment, if you have done anything experiment, in that experiment chance is there for result. అంటే ఒక ప్రయోగం చేసినప్పుడు మనకి ఏదైనా ఒక రిజల్ట్ వస్తుంది, దాన్ని మనకి ఏంటంటే ఆ రిజల్ట్ అనే దాన్ని మనకి ప్రాబబిలిటీ అంటమాట. అంటే నువ్వు విన్ అయ్యే ప్రాబబిలిటీ ఏంటి, లాస్ అయ్యే ప్రాబబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కాయిన్. అంటే అది రూపాయి కాయిన్ అవ్వచ్చు, 2 రూపీస్ కాయిన్ అవ్వచ్చు, 5 రూపీస్ కాయిన్, ఏ కాయిన్ అయినా సరే మనం పైన టాస్ చేస్తే మనకి ఏ కాయిన్ తీసుకున్నా సరే మీకు హెడ్ ఆర్ టైల్ ఉంటుందన్నమాట. అయితే హెడ్ వస్తుంది లేదంటే టైల్ వస్తుంది. దాని గురించి మంచి ఐడియా ఉండాలి. అదేవిధంగా డైస్, మనం అష్టాచెమ్మ అన్నప్పుడు, నెక్స్ట్ వైకుంఠపాలు అన్నప్పుడు, లేదంటే ఇంకేదైనా గేమ్స్ లూడో ఆడినప్పుడు కానీ మనం డైస్ తీసుకుంటాం. ఈ డైస్ మనకి 6 ఉంటాయి. 1 2 3 4 5 6 ఉంటాయి. ఈ డైస్ మీద 6 ఉంటాయి. ఆ 6 మీద ఐడియా రావాలి. అదేవిధంగా పేక ముక్కలు అంటే ప్లేయింగ్ కార్డ్స్. సో మనకి పేక ముక్కలు 52 ఉంటాయి. ఈ 52 గురించి మనకు ఐడియా ఉంటే చాలు. సో ముందుగా నేను పేక ముక్కల గురించి మీకు ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పేక ముక్కలు చాలా ఇంపార్టెంట్. అది దాని మీద ఒక ఎస్సే రావడానికి అవకాశం ఉంది. కనుక పేక ముక్కలు మనకి మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా మీకు ఏ విధంగా వస్తుందో. దాన్ని బట్టి మీరు ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనకి సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. మీరు ఏ సంవత్సరం తీసుకున్నా సార్, సోమవారాలు 52 ఉంటాయి, మంగళవారాలు 52 ఉంటాయి, బుధవారాలు 52, గురువారాలు 52, శుక్రవారం 52, శనివారాలు 52. అంటే ప్రతి వారం 52 ఉంటాయి. కనుక పేక మొక్కలో కూడా 52 ఉంటాయి. ఇది కోడ్ మాట. అంటే సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. కనుక ఏంటంటే మనకి పేక మొక్కలో 52 కార్డులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 52 కార్డులు. ఇప్పుడు ఈ 52 కార్డులు కూడా పేక ముక్కలు. మీరు కావాలంటే నేను చెప్పిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కలు ఉంటే ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి. నేను చెప్పింది యాస్టీజ్గా అన్నీ ఉంటాయి. గ్యారంటీగా మీకు మైండ్లో యాస్టీజ్గా దిగిపోతుంది. లేదంటే నేను బోర్డు మీద నేను పేక ముక్కలు అంటిస్తాను. అంటించిన తర్వాత మీరు చూడండి, మీకు చూపిస్తాను బోర్డు మీద. అవి జాగ్రత్తగా పరిశీలించండి. నేను చెప్పేసిన తర్వాత అంటిస్తాను, అవి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 52 కార్డులు కూడా మనకి 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. అంటే 26 కార్డులు బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 కార్డులు రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. 26 కార్డులు బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 కార్డులు రెడ్ కలర్లో ఉంటాయి. 26 26 అంతా 52, 26 26 అంతా 52. ఇప్పుడు ఈ 26 కూడా మనకి బ్లాక్ కలర్ కదా, మనకి ఈ డిజైన్ ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే కలవర్ అంటాం. దీన్ని స్పేడ్ అంటాం. నెక్స్ట్ రెడ్ కలర్లో మనకి హార్ట్ సింబల్ ఉంటుంది. అంటే హార్ట్ అంటాం, హార్ట్ కార్డ్. నెక్స్ట్ డైమండ్. అంటే కలవర్ కార్డ్, స్పేడ్ కార్డ్, హార్ట్ కార్డ్, డైమండ్ కార్డ్. కలవర్ని ఏమంటే క్లబ్ అని కూడా అంటారు. సో కలవర్ కార్డ్, స్పేడ్ కార్డ్, హార్ట్ కార్డ్, డైమండ్ కార్డ్. ఇప్పుడు ఇవి 13 కార్డ్స్ ఉంటాయి. ఇవి కూడా 13 కార్డ్స్ ఉంటాయి. హార్ట్ కూడా 13 కార్డ్స్ ఉంటాయి. డైమండ్ కూడా 13 కార్డ్స్ ఉంటాయి. అంటే మనకి ఇవి 13 అయ్యాయి. నెక్స్ట్ ఇవి 13 అయ్యాయి. 13 + 13 26. ఇవి 13 ఉంటాయి, ప్లస్ ఇవి కూడా 13 ఉంటాయి. 13 + 13 26. అంటే మనకి ఎగ్జామ్లో హౌ మెనీ బ్లాక్ కార్డ్స్ ఆర్ దేర్ ఇన్ ప్లేయింగ్ కార్డ్స్ అంటే 26. హౌ మెనీ రెడ్ కార్డ్స్ ఆర్ దేర్ 26. హౌ మెనీ స్పేడ్ కార్డ్స్ ఆర్ దేర్ 13. హౌ మెనీ ఆర్ట్ కార్డ్స్ 13. హౌ మెనీ డైమండ్ కార్డ్స్ 13. ఈ విధంగా వస్తాయి. అయితే ఇప్పుడు 13 13 13 13 టోటల్ 52. 13 4 52. ఇప్పుడు ఈ 13 కార్డ్స్ ఏటేటి ఉంటాయో చూద్దాం. ఏ ఉంటుంది అంటే
కల్వర్లో ఏముంటుంది, స్పేడ్లో ఏముంటుంది, హార్ట్లో ఏముంటుంది, డైమండ్లో ఏముంటుంది. అంటే ఏ అనే కార్డు 4 ఉంటాయి. నెక్స్ట్ 1 ఉండదు. ప్యాక్ ముక్కలో మనకి ఏంటంటే ప్లేయింగ్ కార్డ్స్లో 1 అనే నెంబర్ ఉండదు. ఏ అయిన తర్వాత 2 ఉంటుంది, నెక్స్ట్ 3 ఉంటుంది, నెక్స్ట్ 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది, 10 ఉంటుంది, 11 ఉండదు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే. జే తర్వాత ఏంటి మనకి కే. అంటే కే అంటే కింగ్ మాట. కే అంటే ఏంటి, కింగ్ కార్డు ఉంటుంది, అంటే రాజు కార్డు ఉంటుంది. కింగ్ ఉందంటే ఆటోమేటిక్గా రాణి కార్డు ఉంటుంది. క్వీన్ మాట. వీళ్ళిద్దరిని ఎంటర్టైన్ చేయాలంటే ఒక జోకర్ ఉండాలి, జాకీ. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 చెప్పినా 13 కలర్ కార్డ్స్ ఉంటాయి, 13 స్పేడ్ కార్డ్స్ ఉంటాయి, 13 హార్ట్ కార్డ్స్ ఉంటాయి, 13 డైమండ్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఈ 13 ఇందులో ఉంటాయి, ఈ 13 ఇందులో ఉంటాయి, ఈ 13 ఇందులో ఉంటాయి, ఈ 13 ఇందులో ఉంటాయి. సో ఆ విధంగా మనకి టోటల్ 52 కార్డ్స్ అవుతాయి అన్నమాట. టోటల్ 52 కార్డ్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇగో నేను బోర్డు మీద చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి 4 రోస్ ఉన్నాయి, 4 రోస్. వీటిని మీరు బాగా స్టడీ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ మీకు ఈజీగా కనబడుతుంది కదా. అది ఇప్పుడు వీటి మీద ప్రశ్నలు మనకి ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ముందు మనం ప్రాబబిలిటీలో ఓన్లీ ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే దీని అర్థం ఏం లేదు, ఫేవరబుల్ మనకి ఫేవరబుల్ ఎన్ని, మొత్తం ఎన్ని, టోటల్ ఎన్ని, అంతే ఫార్ములా. ఫేవరబుల్ ఎన్ని, టోటల్ ఎన్ని, ఇది రాసి చాలు. మీరు ఫార్ములా ఖచ్చితంగా రాయాలి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీరే ఈజీగా చెప్తారు ఆన్సర్స్. ఫస్ట్ వన్, find the probability of getting red king card. Find the probability of getting red king card. టోటల్ ఎన్ని మన కార్డ్స్ 52, కింద ఇప్పుడు 52 ఎందుకంటే టోటల్ కనుక. రెడ్ కింగ్స్ ఎంతమంది ఉంటారు మనకి, మొత్తం కింగ్స్ ఎంతమంది ఉంటారు, కలవర్ కింగ్ ఉంటాడు, స్పేడ్ కింగ్ ఉంటాడు, హార్ట్ కింగ్ ఉంటాడు, డైమండ్ కింగ్ అనేది 4 ఉంటాయి. అందులో రెడ్ కింగ్ ఎన్ని, ఇందులో ఒక రెడ్ కింగ్, ఇందులో రెడ్ కింగ్, ఎందుకంటే ఈ 2 రెడ్ కదా కనుక 2 రెడ్ కింగ్స్. సో 2/52, 2 1s 226, 1/26 is the answer. అయిపోయింది. Find the probability of getting red ace cards, ace. దీన్ని ఆస్ లేదా ఏస్ అంటామన్నమాట. రెడ్ ఆస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఒక ఆస్ కార్డ్, ఇక్కడ అది కూడా 2/52 అంటే 1/26. Find the probability of getting ఫేస్ కార్డ్స్. ఫేస్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి, కింగ్కి ఫేస్ ఉంటుంది, క్వీన్కి ఫేస్ ఉంటుంది, జోకర్కి ఫేస్ ఉంటుంది, ఇంకెవ్వరికి కూడా ఫేస్ ఉంది. ఇవన్నీ నెంబర్స్, ఏ అనేది లెటర్, ఇవన్నీ నెంబర్స్, ఇది లెటర్స్. అంటే ఫేసెస్ మనకి కింగ్స్ ఎంతమంది ఉంటారు, 1 2 3 4 కింగ్స్. క్వీన్స్ 1 2 3 4 క్వీన్స్. జాకీస్ 1 2 3 4 జాకీస్. మొత్తం 4 3s 12, 12/52. 4 3s 12, 4 13s 52 అంటే 3/13 ఇస్ ద ఆన్సర్. 4 మార్క్స్ అయిపోయింది. ఫేస్ కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ 12 కార్డ్స్ ఉంటాయి. నెంబరింగ్ కార్డ్స్ అడుగుతున్నాడు. నెంబరింగ్ కార్డ్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ గెటింగ్ నెంబరింగ్ కార్డ్స్. నెంబరింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 అంటే ప్రతి దాంట్లో 9 ఉంటుంది. 9 4s 36. నెంబరింగ్ కార్డ్స్ కావాలంటే మనకేంటి 36/52, 36/52. 2 18s 2 26, 2 9s 2 13s, 9/36, 9/13 is the answer. ఇలా ఈజీగా చేయొచ్చు. ఫైండ్ ద ప్రాబబిలిటీ గెటింగ్ డైమండ్ కార్డ్స్. డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 13. టోటల్ ఎంత 52, 13/52. 13 1s 13 4s, 1/4 is the answer. Find the probability of getting black cards. బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మన దగ్గర, బ్లాక్ కార్డ్స్ ఎన్ని 26, 26/52. 26 1s 26 2s, 1/2 is the answer. ఇలాగ మనకి ప్లేయింగ్ కార్డ్స్ గురించి, పేక ముక్కల గురించి ఏదైనా సరే ఈజీగా రాయొచ్చు, చాలా ఈజీగా రాయొచ్చు. ఫైండ్ ద ప్రాబబిలిటీ గెటింగ్ 8 నెంబర్ కార్డ్. 8 నెంబర్ కార్డ్ అన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే నెంబర్ కార్డ్ ఎన్ని ఉంటాయి, 1 2 3 అంటే ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 8 అంటే 4 ఉంటుంది. 4/52, 4/52.
4 1s 4, 13s 1/13 ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడు కూడా మనకు సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి ఫ్రాక్షన్, అందుకే మనం క్యాన్సిల్ చేయాలి. ఫామ్లో ఖచ్చితంగా రాయాలి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే మీకు నాకు తెలిసి ప్రాబిలిటీలో ఈ పేకమగ్గుల గురించి మంచి ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏ లెక్క ఇచ్చినా సరే మీరు చేయొచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఇందులో డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ అనేది రిప్లై ఇస్తాను. ఇప్పుడు కాయిన్ గురించి నేర్చుకుందాం. ఏంటి కాయిన్? ఇప్పుడు మనం కాయిన్ గురించి నేర్చుకుందాం. అందరికీ తెలుసు కాయిన్, ఇట్ ఈస్ ఎ కాయిన్. కాయిన్ మీన్స్ ఎయిదర్ వీ హ్యావ్ హెడ్ ఆర్ టైల్. అయితే హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. ఒక కాయిన్ నేను ఎగరవేశాను, ఒక కాయిన్ ఎగరవేస్తే నాకు ఏమొస్తుంది? అయితే హెడ్ లేదంటే టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాయిన్. ఇప్పుడు ఈ కాయిన్ ఉంది, ఈ కాయిన్ పట్టుకొని నేను ఇలా వేసాను. ఇప్పుడు నాకేమొస్తుంది? హెడ్. చూడండి, నాకు హెడ్ వచ్చింది. మళ్ళీ వేస్తాను, ఈసారి టైల్ వచ్చింది. చూడండి, అంటే నేను అయితే కాయిన్ నేను ఎగరేస్తే హెడ్ వస్తుంది, లేదంటే టైల్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 1 కాయిన్, 2 కాయిన్, 3 కాయిన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ 1 కాయిన్ నుంచి నేర్చుకుందాం. కాయిన్ 1 కాయిన్ నేను టాస్ చేస్తే నాకు 2 పవర్ 1 వస్తుందన్నమాట. అప్పుడు అర్థం ఏంటి మనకి? ఎస్ అంటే శాంపిల్ స్పేస్, అంటే మొత్తం అన్నమాట పాసిబిలిటీస్. హెడ్ వస్తుంది, టైల్ వస్తుంది 1 కాయిన్ వేస్తే. 2 కాయిన్స్ నేను వేస్తాను అనుకోండి, 2 కాయిన్స్. ఇది కూడా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్, ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2 కాయిన్స్ చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర 2 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాయిన్స్ నేను ఇలా వేసి ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నాకు 2 హెడ్లు వచ్చాయి. ఒకేసారి 2 హెడ్లు వచ్చాయి. చూడండి, 2 హెడ్లు. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఎగరేస్తాను. ఈసారి 2 కూడా టైల్స్ వచ్చాయి. ఓకేనా? ఈసారి మళ్ళీ వేస్తాను. ఈసారి చూడండి, 1 హెడ్ 1 టైల్ వచ్చింది. చూడండి క్లియర్గా, ఇదిగోండి, 1 హెడ్ 1 టైల్. మళ్ళీ వేస్తే 1 టైల్ 1 హెడ్, అంటే 4 పాసిబిలిటీస్. ఎన్ని? 4 పాసిబిలిటీస్. అంటే ఇప్పుడు నేను 2 కాయిన్స్ ఎగరవేస్తే నాకు 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ 2. 2 స్క్వేర్ అంటే 2 2 4. ఇప్పుడు ఎస్ 8 8 వస్తే చూడండి, హెడ్ ఫస్ట్ వచ్చింది కానీ మనకి చూసాం కదా, హెడ్ టైల్. నెక్స్ట్ టైల్, అది కూడా చూసాం మనం. నెక్స్ట్ హెడ్ టైల్, ఫస్ట్ దాని మీద హెడ్ వచ్చింది, రెండో దాని మీద టైల్. నెక్స్ట్ మళ్ళీ వేస్తే ఫస్ట్ దాని మీద టైల్ వచ్చింది, రెండో దాని మీద హెడ్ వచ్చింది. అంతే, ఈ 4 సింగర్. మళ్ళీ వేసాను, మళ్ళీ హెడ్ వస్తుంది, మళ్ళీ టైల్, మళ్ళీ హెడ్ టైల్ హెడ్. ఈ 4 తప్ప సింగర్. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఎన్నిసార్లు వేసినా సరే అయితే హెడ్ వస్తుంది, లేదంటే టైల్ వస్తుంది. అంతకంచి ఇంకేమీ రాదు. 1 కాయిన్ వేస్తే హెడ్ లేదా టైల్, అంతే. ఇంకేమైనా వస్తుందా? రాదు. ఇప్పుడు 3 కాయిన్స్. 2 క్యూబ్ అంటే 8 వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను 3 కాయిన్స్ వేసాను. 3 కాయిన్స్ వేస్తే హెడ్ 3 హెడ్లు వస్తాయి. అవునా కదా? అయితే ఇవి మనకి టోటల్ 8 రాయాలి కదా, కన్ఫ్యూజ్ అయిపోతాం కనుక నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ ఫాలో అయిపోండి, ఈజీగా వస్తుంది మీకు. 8 వస్తాయి టోటల్. ఓకేనా? సో హెచ్ టీ అంటే ఫస్ట్ కాయిన్ మీద 4 హెడ్లు, నెక్స్ట్ 4 టైల్స్, అంటే 8 టైమ్స్ నేను వేస్తున్నాను. టీ. నెక్స్ట్ హెచ్టీ. నెక్స్ట్ హెచ్టీ. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను వేసినప్పుడు 3 కాయిన్స్ వేసినప్పుడు హెడ్ వచ్చింది. సెకండ్ టైం వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, సెకండ్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, థర్డ్ కాయిన్ మీద టైల్ వచ్చింది. మళ్ళీ నేను వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, సెకండ్ కాయిన్ మీద టైల్ వచ్చింది,
థర్డ్ కాయిన్ మీద హెడ్ వచ్చింది. మళ్ళీ నేను వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, సెకండ్ మీద టైల్ వచ్చింది, థర్డ్ కాయిన్ మీద టైల్ వచ్చింది. మళ్ళీ నేను వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ మీద సరే టైల్ వచ్చింది, సెకండ్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, థర్డ్ కాయిన్ మీద హెడ్ వచ్చింది. మళ్ళీ నేను వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ మీద టైల్ వచ్చింది, సెకండ్ కాయిన్ మీద హెడ్ వచ్చింది, నెక్స్ట్ కాయిన్ మీద టైల్ వచ్చింది. ఈ విధంగా ఈ 8 పాసిబిలిటీస్. మీరు ఎన్నిసార్లు వేసినా సరే ఈ 8లో ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు కాయిన్స్ మీద ఐడియా వచ్చింది. ఇవి టోటల్ S ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు వీటి మీద మనకి ప్రాబిలిటీ ఏంటో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు ఒక కాయిన్ వేసిన మనం ప్రాబిలిటీ చూద్దాం. ఒక కాయిన్ వేసినప్పుడు ఇప్పుడు నేను ఒక కాయిన్ వేస్తే మనకి ఏంటి, హెడ్ లేదంటే టైల్, హెడ్ లేదా టైల్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ హెడ్ ఇఫ్ 1 కాయిన్ ఇస్ టాస్డ్. 1 కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ అంటే మొత్తం ఎంత 2. హెడ్ ఎన్నిసార్లు వస్తుంది, 1, అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ టైల్ వెన్ 1 కాయిన్ ఇస్ టాస్డ్. టైల్ కూడా ఎంత మనకి 1/2. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ ఇఫ్ 1 కాయిన్ ఇస్ టాస్డ్. అంటే మనకి ఫేవరబుల్ ఇక్కడ ఎయిదర్ హెడ్ ఆర్ టైల్, అంటే హెడ్ వచ్చిన విన్నే, టైల్ వచ్చిన విన్నే, అంటే 2 ఫేవరబుల్. మొత్తం టోటల్ పాసిబుల్ 2. 2 1s 2 1s, అంటే ఆన్సర్ 1. ఆన్సర్ ఏంటి 1 అన్నమాట. ఇప్పుడు దీనికి వద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ 2 heads on 2 cards when 2 coins are tossed. 2 heads రావాలంట 2 coins వేసినప్పుడు. మొత్తం మనకి పాసిబిలిటీ ఎన్ని, 4 టోటల్ పాసిబుల్. ఫేవరబుల్ ఎన్ని, 2 heads. 2 heads అంటే హెడ్, ఇది ఒకటే, ఇంకేం లేవు, అంటే 1/4 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 1 head when 2 coins are tossed. 2 coins టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 head వచ్చేది ఎంత, అట్లీస్ట్ 1 head. ఈ 2 అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, అంటే 3/4. 3/4 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ నో హెడ్ ఆన్ కాయిన్స్ వెన్ 2 coins ఇస్ టాస్డ్. 2 coins టాస్ చేసినప్పుడు ఒక హెడ్ రాకూడదు, అంటే ఒక హెడ్ రాకూడదు అంటే ఇది ఏవి లేవు, ఇది ఒకటే ఉందన్నమాట. 1/4 ఇస్ ద ఆన్సర్. 1/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 3 coins కొద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఆల్ హెడ్స్ వెన్ 3 coins ఆర్ టాస్డ్. 3 coins టాస్ చేసినప్పుడు మనకి టోటల్ 8. ఆల్ హెడ్స్ అంటే ఏంటి, ఇది ఒకటే కదా, ఇంకెక్కడ ఆల్ హెడ్స్ లేవు, కనుక 1/8 ఈస్ ద ఆన్సర్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 2 heads వెన్ 3 coins ఆర్ టాస్డ్. 3 coins టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 రావాలంట హెడ్స్. మొత్తం మనకి 8. అట్లీస్ట్ 2 heads 1 2 3 4, అంతే, ఇంకెక్కడ లేవు. 4/8 అంటే 1/2. 4 1s 4 2s. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 1 head వెన్ 3 coins ఆర్ టాస్డ్. 3 coins టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 head ఉండాలంట. అట్లీస్ట్ 1 head అంటే 1 2 3 4 5 6 7, అంటే 7/8 ఇస్ ద ఆన్సర్. ఫేవరబుల్ 7, టోటల్ మనకి 8 మాట. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ నో హెడ్ ఆన్ 3 coins వెన్ 3 coins ఆర్ టాస్డ్. 3 coins వేసినప్పుడు మనకి హెడ్ రాకూడదంట. హెడ్ రావాలని ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటే ఉంది, కనుక 1/8 ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనకి మీరు జస్ట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఇలాగ మైండ్లో ఉంచుకుంటే మీరు ఈజీగా ఆ ఫామ్లో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా కాయిన్స్ గురించి ఏ సమ్ ఇచ్చినా సరే చేయగలరు. నెక్స్ట్ డైస్ గురించి మనం ఒక డైస్ 1 dice మనం త్రో చేస్తే మనకి రిజల్ట్ ఎన్ని ఉంటాయి తెలుసా, 6/1, అంటే 6 ఉంటాయి అన్నమాట. అంటే S ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, అంతే కదా. ఒక డైస్ మనం ఇలా త్రో చేస్తే అయితే 1 వస్తుంది, లేదంటే 2 వస్తుంది, లేదంటే 3 వస్తుంది, లేదంటే 4 వస్తుంది, లేదంటే 5 వస్తుంది, లేదంటే 6 వస్తుంది. నెక్స్ట్ 2 dices త్రో చేస్తే మనకి 6² అంటే 36 వస్తాయి. S ఈజ్ ఈక్వల్ టు 36 ఆన్సర్స్ వస్తాయి. చూడండి కావాలంటే 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6
నెక్స్ట్ 4,1, 4,2, 4,3, 4,4, 4,5, 4,6, నెక్స్ట్ 5,1, 5,2, 5,3, 5,4, 5,5, 5,6, నెక్స్ట్ 6,1, 6,2, 6,3, 6,4, 6,5, 6,6. ఏంటి మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇన్ని 36 వస్తాయి. నేను 2 కాయిన్స్ వేసాను. ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 1, ఇది మళ్ళీ వేసాను. మళ్ళీ 2 డైస్ డ్రా చేశాను. డ్రా చేస్తే ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 2, ఇది మళ్ళీ డైస్ చేశాను. మళ్ళీ 2 డైస్ డ్రా చేస్తే ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 3, మళ్ళీ వేసాను. ఒక్కోసారి ఫస్ట్ డైస్ మీద 6, ఇంకో డైస్ మీద 3, ఇలాగ 36 పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఈ 36 పాసిబిలిటీస్, ఇక్కడ 6 పాసిబిలిటీస్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 ఆన్ డైస్ ఇఫ్ 1 డైస్ ఇస్ థ్రోన్. ఒక డైస్ త్రో చేస్తే 3 రావాలంట. మొత్తం మనకి ఎన్ని? టోటల్ 6. 3 అనేది ఎన్ని? ఒకసారి ఉంది కనుక 1/6 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు వీటి మీద ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్ దీన్ని కూడా ఇస్తాడు. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ వెన్ 1 డైస్ ఇస్ థ్రోన్. ఈవెన్ నెంబర్స్ ఏంటి ఉన్నాయి? 2, 4, 6. అంటే ఫేవరబుల్ మనకి 3, టోటల్ 6. 3 1s, 3 2s, 1/2 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ 1 డైస్ ఇస్ థ్రోన్ వెన్ 1 డైస్ ఇస్ థ్రోన్. ఒక డైస్ త్రో చేస్తే కాంపోజిట్ నెంబర్స్ కావాలి. 4, 6 అంటే 2 ఉన్నాయి. 2/6 అంటే 2 1s, 2 3s, 1/3 ఇస్ ద ఆన్సర్. కాంపోజిట్ నెంబర్ అయితే 1/3. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ ప్రైమ్ నెంబర్స్ వెన్ 1 డైస్ ఇస్ థ్రోన్. ప్రైమ్ నెంబర్స్ రావాలి, 1 డైస్ త్రో చేయాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5 అంటే 3 ఉన్నాయి. 3/6, 3 1s, 3 2s అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. Find the probability of getting greater than 4 నెంబర్ when 1 డైస్ ఇస్ థ్రోన్. 4 కన్నా ఎక్కువ ఉండాలి, ఒక డైస్ త్రో చేస్తే ఆన్సర్ ఏంటి? 4 కన్నా ఎక్కువ ఉండాలంటే 5, 6 అంటే 2/6. 2/6 అంటే 1/3 ఇస్ ద ఆన్సర్. Find the probability getting less than 6 when 1 డైస్ ఇస్ థ్రోన్. లెస్ దాన్ 6 రావాలంటే 1 డైస్ త్రో చేస్తే ఆన్సర్ ఏంటి? లెస్ దాన్ 6 అంటే 1 2 3 4 5 అంటే 5/6 ఇస్ ద ఆన్సర్. ఇలాగా 1 డేస్ మీద వాడు ఏది ఇచ్చినా సరే మీరు రాయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సెట్స్లో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ నేర్చుకున్నారు కనుక 1 డైస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలని మీకు ఈజీగా తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు 2 డైస్ త్రో చేసినప్పుడు 36 వస్తాయి. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నెంబర్స్ ఆన్ 2 డైసెస్ వెన్ 2 డైసెస్ ఆర్ థ్రోన్. సేమ్ నెంబర్ రావాలంటే 2 డైసెస్ త్రో చేస్తే సేమ్ నెంబర్స్ ఏంటి ఉన్నాయి? 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6 ఇవన్నీ రాస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. టోటల్ నాకు ఎన్ని వచ్చాయి? 6/36 ఎందుకంటే ఫేవరబుల్ 6, టోటల్ 36. 6 1s, 6 6s ఆన్సర్ 1/6. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ 5 ఆన్ ఎయిదర్ డైస్ వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్. ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ 5 ఆన్ ఎయిదర్ డైస్ వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్. 2 డైసెస్ త్రో చేస్తే 5 అనేది ఎక్కడున్నా సరే పర్లేదంట, ఎక్కడున్నా పర్లేదు అది ఫైన్ చేయమన్నాడు. మనకి టోటల్ 36. ఫేవరబుల్ చూద్దాం. 5 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎందుకంటే ఆల్రెడీ కౌంట్ చేస్తాం కనుక 11. 11/36 ఇస్ ద ఆన్సర్. 11/36 ద ఆన్సర్. Find the probability of getting perfect squares on 2 dices when 2 dices are thrown. 2 డైస్ త్రో చేస్తే రెండింటి మీద పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలండి. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ఏంటి? 1,1 నెక్స్ట్ 4,4 అంతే, ఇంకేం లేవు చూసుకోండి. అంటే 2/36. 2 1s, 2 18s అంటే 1/18 ఇస్ ద ఆన్సర్. ఇంకా దీని మీద అడగాలంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ a number first day's number is greater than the second day's number. Find the probability getting first day's number is greater than the second day's number. First day's number అంటే సెకండ్ డేస్ కన్నా ఎక్కువ ఉండాలంట. ఫస్ట్ డేస్ కన్నా సెకండ్ డేస్ కన్నా ఎక్కువ ఉండాలంటే ఇది మనకి రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది అవుతుంది, ఇది అవుతుంది,
చూడండి 2 కామన్ ఫస్ట్ డేస్ నెంబర్ సెకండ్ డేస్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంది. ఫస్ట్ డేస్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది సెకండ్ డేస్ నెంబర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 by 36. 15 by 36 is the answer. 3 5s are 3 1s are 3 2s are 5 by 12 is the answer. సో ఈ విధంగా మీకు ప్రాబబిలిటీలో ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కల గురించి ఏది ఇచ్చినా చేయగలరు, కాయిన్స్ గురించి ఏది ఇచ్చినా చేయగలరు, నెక్స్ట్ డైస్ గురించి ఏది ఇచ్చినా చేయగలరు. ఇదే కాకుండా 4 రెడ్ బాల్స్, 8 గ్రీన్ బాల్స్, 4 ఎల్లో బాల్స్ ఇలాగిస్తారు. అవి ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలరు. ఎందుకంటే ఇవన్నీ కలిపేసి రెడ్ బాల్ తీస్తే ప్రాబిలిటీ ఎంత, గ్రీన్ బాల్ తీస్తే ప్రాబిలిటీ ఎంత, మీకు కాన్సెప్ట్ వస్తుంది కనుక మీరు ఈజీగా చేయగలరు. ప్రాబబిలిటీలో మనకి ఏంటంటే ష్యూర్ ఈవెంట్, అన్ష్యూర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ అంటే మనకి ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఈవెంట్ విచ్ ఈజ్ అక్కర్ గ్యారంటీ ష్యూర్, దెన్ ద ఈవెంట్ ఈజ్ కాల్డ్ ష్యూర్ ఈవెంట్. ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ఎ డైస్ ఈజ్ థ్రోన్, the probability getting dice is thrown less than 7 అంటే sure event. ఎందుకంటే less than 7 అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. దట్ ఈస్ అ sure event. ఇంపాసిబుల్ ఈవెంట్ when a dice is thrown 7 is getting 7 అనేది మనకి డైస్ వేసినప్పుడు రాదు, అప్పుడు ఏంటి ప్రాబిలిటీ 0 అవుతుంది. ష్యూర్ ఈవెంట్ ప్రాబిలిటీ 1 అండ్ అన్ష్యూర్ ప్రాబిలిటీ ఏంటి మనకి 0. అన్ష్యూర్ ప్రాబిలిటీ ఏంటి 0. ఇవి కాకుండా ప్రాబిలిటీలు మనకి ఏంటంటే ఈ ఫార్ములా ఇంపార్టెంట్. P of E plus P of E bar is equal to 1. ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ అడుగుతాడు, లేదంటే ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ P of E is equal to 0.058, find the P of E bar. P of E bar is equal to 1. P of E bar is equal to 1 minus 0.058. చాలామంది ఏంటంటే రాంగ్ చేస్తున్నారు, నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను. చూడండి 1.000 0.058 సబ్ట్రాక్ట్ చేయండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 0 అవుతుంది, ఇది 10 అవుతుంది. మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో 10 minus 8 2, 9 minus 5 4, 9 minus 0 9. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ రెండు యాడ్ చేసినా సరే మనకి ఆన్సర్ 1 రావాలి. 2 + 8 10 1. సో 10 1 10 1 చూసారా 1 అంటే దీని ఆన్సర్ P of E bar ఈజ్ ఈక్వల్ టు 0.942. 0.942 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా P of E ఇస్తాడు, P of E bar కట్టమంటాడు, లేదంటే P of E bar ఇస్తాడు, P of E కట్టమంటాడు. ఓకేనా? లేదంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫిషెస్, లేదంటే పెన్స్, లేదంటే బల్బ్స్, ఏవైనా ఇస్తుంది. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఒకసారి మీరు జస్ట్ అలా త్రూ టెక్స్ట్ బుక్ కొంచెం అలా ఫాలో అయితే చాలు. ఇప్పుడు వరకు మనం చేసిందంటే టెక్స్ట్ బుక్స్ లేనివి చేసాం. అసలు ఈ 5 వీడియోస్ కూడా నేను 5 వీడియోస్ చేస్తాను పాస్ అవ్వడానికి. ఈ 10th క్లాస్ పాస్ అవ్వడానికి 5 వీడియోస్లో కూడా టెక్స్ట్ బుక్ లేని ప్రాబ్లమ్స్ చేస్తాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లేని ప్రాబ్లమ్స్ చేస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా మనం ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చేయండి, షేర్ చేయండి.